మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూమ్ దోపిడీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. గోల్డ్ షోరూంలో చోరీకి తెగబడింది బీహార్ ముఠా పనిగా తేల్చారు. నిందితుల బ్యాగ్లో కీలక ఆధారాలు కూడా గుర్తించారు పోలీసులు. దుండగులు బ్యాగ్లోని చిట్టీలో గుజరాత్ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర అనే ఊరి పేరును గుర్తించారు. గ్రామాల మీదుగా బైక్ల ద్వారా సరిహద్దు దాటేశారు. దొంగలు పట్టుకునేందుకు మహారాష్ట్ర బీహార్ వెళ్ళాయి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ తెలుసుకుందాం. రమణ, మహారాష్ట్ర బార్డర్లోని గుజరాత్కి చెందిన ఊరుగా తెలుస్తోంది, కరెక్టేనా? అలాగే ఆ బ్యాగ్లో ఏ ఆధారాలు లభించాయి పోలీసులకి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా పీఎంజే జ్యువెలరీకి సంబంధించి దర్యాప్తు అయితే వేగవంతమైంది. కాకపోతే నిందితులు దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారము చాలా తెలివిగా ఎస్కేప్ అయినారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మహారాష్ట్ర విలేజ్ నందల్పూర్లో వాళ్ళకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్టుగా వాళ్ళు వదిలి వెళ్లిన బ్యాగ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా వాళ్ళు వెళ్లేటప్పుడు ఇదే జ్యువెలరీ షాప్లో, మనం చూస్తున్న పీఎంజే జ్యువెలరీ షాప్లో మొత్తంగా ఆధారాన్ని వెళ్ళడం అనేది ఒక క్లూ అయిపోయింది, ఒక కీ రోల్గా అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మనం చూస్తే కనుక ఒక్కసారి నేను మీకు ఒక ఫోటో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడైతే ఇక్కడ మనకు నిందితులు పూర్తిగా ఇక్కడ రుద్రారం వద్ద వాళ్ళు ఉదయం వచ్చేటప్పుడు, అదేవిధంగా వెళ్లేటప్పుడు మధ్యాహ్నం మొన్న దుండగులు కాల్పులు జరిపిన తర్వాత వెళ్లేటప్పుడు కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్లారు. ఇది రామడుగు మండలం మోతే వద్ద ఉన్న రుద్రారం ప్రాంతం అని చెప్పి పోలీసులు గుర్తించారు. అక్కడ బైక్స్ ఆపుతున్నారు. ముఖ్యంగా అదే ప్రాంతం నుంచి కోట్ల నరసింహపల్లి నుంచి మొత్తంగా మహారాష్ట్రకు అదేవిధంగా బీహార్కు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే బీహారీ గ్యాంగ్ పని అని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర పోలీసుకే మొత్తానికి ఇది ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మల్టీ జోనల్ ఐజీ చంద్రశేఖర్ కూడా మొత్తం 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటారు. మొత్తంగా దీనికి సంబంధించి ఛేదించాలని చెప్పేసి ఇప్పటికే 3 బృందాలుగా బీహార్, గుజరాత్, మహారాష్ట్ర వైపు పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా బయలుదేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పీఎంజే జ్యువెలర్స్ లో కాల్పుల ఘటన అనేది మొత్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా ఎవరికైతే 4గురికి గాయాలయ్యారో వాళ్ళు కూడా సేఫ్ గా బయటపడడం అనేది కొంత ఊపిరి పీల్చుకునే అంశం అని చెప్పుకోవచ్చు. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇది ఒక పెద్ద విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇది మనం చూస్తే పీఎంజే జ్యువెలర్స్ దగ్గర చాలా మంది ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళంతా కూడా ఈ జ్యోతినగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆగి దీని గురించి ఏ నలుగురు కలిసినా ఇక్కడ చర్చించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఒక డార్క్ టూరిజం ఒక ప్లేస్ గా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు ముఖ్యంగా పొలిటీషియన్స్ అంతా కూడా పోటెత్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రెస్ మీట్లు పెట్టడము, అదేవిధంగా నిఘా వైఫల్యం అని చెప్పేసి విమర్శిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకు ముందు రోజే కరెక్ట్ గా నాకాబందీ నిర్వహించారు పకడ్బందీగా. కానీ 10 గంటల సమయంలోనే దుండగులు సాయుధులై మొత్తంగా కాల్పులకు తెగబడము, అదేవిధంగా రాబరీకి పాల్పడడం అనేది ఖచ్చితంగా సంచలనం రేపిన విషయం అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా చర్చకు లేవనెత్తిన విషయం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే బీహార్ కు సంబంధించిన గ్యాంగ్ అయితే గుర్తించారు. ఈ బీహార్ కు సంబంధించిన గ్యాంగ్ ను గుర్తించే పనిలో ఒక వ్యక్తిని కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. ముఖ్యంగా సూర్యాపేటలో జరిగిన ఒక క్రైమ్ తో కూడా వీళ్ళకు సంబంధం ఉంటుందా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మొత్తంగా పోలీసులు ఈ కేసును ఎప్పటివరకు ఛేదిస్తారు, ఎప్పటివరకు దీనికి సంబంధించిన వ్యవహారాలను పూర్తిగా మనకు ధృవీకరిస్తారని మాత్రం చూడాల్సి ఉంది. హరి, రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.